విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను చెప్పిన పని ఏం చేశారు? షేర్స్ విషయమేనా మేడం? లేకపోతే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? అప్పుడెప్పుడో వచ్చి అలాగే మేడం, చేస్తాను మేడం, చూస్తాను మేడం అని వెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందో, ప్రోగ్రెస్ ఏమిటో కూడా నాకు చెప్పలేదు. కనీసం ఫోన్ అన్నా చేయలేదంటే ఏమనుకోవాలి? సారీ మేడం. సారీ చెప్పినంత మాత్రాన మార్కెట్లో షేర్లు పడిపోవుగా. ఇంతకీ ఏం చేశారు? చేత కాదంటే చేత కాదని చెప్పాలి, అంతేకాని ఇలా చేయడం పద్ధతి కాదు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మేడం. మీ ప్రయత్నాలు అయ్యేసరికి వాళ్ళు మార్కెట్లో స్థిరపడిపోతారు. అప్పుడు మీరు నేను చేయగలిగింది ఏమీ ఉండదు. ఇప్పుడు అదే పరిస్థితి మేడం. అంటే మీరు అసలు ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట, మీకు చేత కాలేదన్నమాట. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పేది కూడా వినండి. ఏమిటి మీరు చెప్పేది? నా వల్ల కాలేదు అని చెప్తారు, అంతేనా? అంతే మేడం. లక్ష్మీదేవి గారన్నా చలసాని గారన్నా మార్కెట్లో గౌరవం ఉంది, వాళ్ళ మీద నమ్మకం ఉంది. వాళ్ళిద్దరూ కలిసి కంపెనీ పెట్టారు కాబట్టి ఆ కంపెనీ ప్రోగ్రెస్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే షేర్లు అమ్మడానికి ఎవ్వరూ తొందరపడడం లేదు. అప్పటికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ ఫలితం కనిపించలేదు. ఇలా బయట నుంచి వాళ్ళని దెబ్బతీయడం మాత్రం జరిగే పని కాదని అర్థమైపోయింది మేడం. ఈ విషయం చెప్పడానికే వచ్చారా? మీతో అదే ప్రాబ్లం మేడం. చెబితే ఇలా అంటారు, చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు అంటారు. సరే, ఇంతకీ మీరు ఫైనల్గా చెప్పేదేమిటి? మీకు చేత కాదు అంటారు, అంతేనా? నేను వేరే ఏర్పాటు చేసుకుంటాను, ఇక మీరు వెళ్ళొచ్చు. మంచిది మేడం, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. కంపెనీ లోపలే ఇంటర్నల్గా ఏదో మతలబు చేసి చెడగొడితే చెప్పలేను, కానీ బయట నుంచి ఇలా ఆ కంపెనీని దెబ్బతీయడం మాత్రం ఎవ్వరి వల్ల కాదు. మరి వెళ్ళొస్తాను మేడం. నిన్న ట్రస్ట్ ఆఫీస్లో ఒక తమాషా జరిగింది అత్తయ్య. ఏమిటమ్మా? ఒక ఆయన హడావుడిగా ఆఫీస్లోకి వచ్చాడు. 5 వేళకి ఉంగరాలు, బ్రేస్లెట్, మెడలో పులిగోరు, ఖరీదైన బట్టలు, బాగా రిచ్గా ఉన్నాడు. ఎవరి తరపునో సహాయం అడగడానికి వచ్చాడనుకున్నాను. అర్జెంటుగా నాకు డబ్బు సహాయం చేయాలి అన్నాడు. దేనికని అడిగాను. ఆయన చెప్పిన సమాధానం వింటే నాకు నవ్వాగలేదు. ఏమన్నాడేమిటి? ఈ మధ్యనే 2వ పెళ్లి చేసుకున్నాడట. ఇల్లు చాలడం లేదట. మేడ మీద 2 గదులు వేసుకుంటాడట. అందుకు డబ్బు కావాలట. ట్రస్ట్ ఉన్నది పేదవాళ్ళకి సహాయం చేయడానికే కానీ డబ్బున్న వాళ్ళకి కాదండి అంటే వినిపించుకోడే. అడ్డంగా వాదించడం మొదలు పెట్టాడు. నేను అంతకన్నా గట్టిగా వాదించాను. అప్పటికీ వదలడే. చివరికి పోనీ అప్పుగా ఇవ్వండి, వడ్డీ ఎంత కావాలన్నా పారేస్తానని ఒకటే గొడవ. స్టాఫ్ ఆయన్ని బయటికి తీసుకెళ్లి ఎలాగైతేనే పంపించేశారు. తర్వాత తలుచుకుని చాలాసేపు నవ్వుకున్నాం. బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటి కేసులు కూడా వస్తుంటాయి. నువ్వు కాబట్టి వదిలేసావు, కానీ అదే సంజయ్ అయితే దబాయించేసేది. కనీసం 5,000 అయినా డొనేషన్ రాయించేసేది. దీపక్, నువ్వేంటి ఇంత తొందరగా వచ్చేసావు? మావయ్య దగ్గరికి వెళ్ళానమ్మా. అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేసాను. ఏమన్నారు? స్టాఫ్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడాం. ఫుల్ ప్లెడ్జ్డ్గా వర్క్ స్టార్ట్ అయితేనే కానీ మావయ్య నిద్రపోయేలా లేరమ్మా. మిగతా పనులన్నీ వదిలేశారు. టోటల్ కాన్సన్ట్రేషన్ దీని మీదే. ఆ కమిట్మెంటు, సిన్సియారిటీ ఉండబట్టే అమెరికాలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి వర్క్స్ కూడా ఇక్కడ తీసుకురాగలిగారు. ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలని మనం ఎప్పటి నుంచి అనుకున్నా గానీ అలాగే వదిలేశాం. చలసాని గారు ఉండబట్టి ఎంత తొందరగా ఓ కొలిక్కి వచ్చింది. నిజమేనమ్మా. బయట మన కంపెనీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎంతవరకు సక్సెస్ అవుతామో చూడాలి. తప్పకుండా సక్సెస్ అవుతాం. ఆ నమ్మకం నాకుంది దీపక్. మధ్యలో రోజీ లాంటి వాళ్ళు అడ్డుపడకపోతే ఈ క్లాస్ కూడా చేర్చమ్మా. రోజీ గొడవ ఎప్పుడూ ఉండేదే కదా. ఏ పని చేసినా రోజీ అడ్డు తగలడం, అందులోంచి మనం సక్సెస్ఫుల్గా బయటికి రావడం మొదటి నుంచి ఉండేదేగా. సెంటిమెంటల్గా రోజీ అడ్డు తగలడం మనకు బాగా కలిసి వచ్చిందనుకుంటాను దీపక్. ఏదో ఫైల్ తీసుకొచ్చావు, ఏవైనా అర్జెంటా?
అదేం కాదమ్మా, మన కంపెనీ ఫైల్. ఇందులో మన కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. నేను రెగ్యులర్గా ఆఫీస్లో ఉండను. ఇది కాన్ఫిడెన్షియల్ ఫైల్. ఇది ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇంట్లో పెట్టమని మావయ్య నాకు ఇచ్చారు. కరెక్టే, అది ఇక్కడ ఉండడమే సేఫ్. భార్గవి, ఆ ఫైల్ తీసుకెళ్ళి జాగ్రత్తగా బీరువాలో పెట్టమ్మా. అలాగే అత్తయ్య. మీరా మేడం? రండి 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 మేడం, కూర్చోండి. అరే నేను కూర్చుంటాను, ముందు మీరు కూర్చోండి. ఈ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నేను చేస్తుంది అదే మేడం. ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాద చేసే పరిస్థితిలో కూడా లేను. నేను అర్థం చేసుకోగలను. ఆ విషయంలో మీరేం బాధపడకండి. అయినా ఇంకెన్నాళ్ళు? ట్రస్ట్ నుంచి మీ ఆపరేషన్ కావాల్సిన డబ్బు శాంక్షన్ అయింది. ఆ చెక్ మీకు ఇచ్చి వెళ్దామనే వచ్చాను. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చెక్ ఇవ్వడానికి మీరు ఇంత శ్రమ తీసుకుని ఎందుకు వచ్చారు మేడం? డాక్టర్ గారికి ఫోన్ చేసి ఉంటే నేనే వచ్చేవాడిని కదా. పోనీలేమ్మా, ఆ ముద్రస్వామిది మొగుడిని వదిలేసి వెళ్ళిపోయినా మీ ట్రస్ట్ వాళ్ళు దయ చూపించారు. బయట వాళ్ళకున్న జాలి దయ వీడి పెళ్ళానికి లేకపోయింది. అయినా అది ఎక్కువ రోజు సుఖపడదు. నన్ను వీడిని ఇంత బాధ పెట్టినందుకు ఇంతకింత అనిపిస్తుంది. అమ్మా, ఇంత వయసు వచ్చింది, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలీదా? మేడం మన కోసం ఎంతో శ్రమ తీసుకొని చెక్ ఇవ్వడానికి వస్తే మంచి మర్యాద లేకుండా ఏమిటా మాటలు? ముందు లోపలికెళ్ళు. లోపలికెళ్ళు అని ఎంతసేపు నా మీద అరవడమే గాని నోరు తెరిచి ఎప్పుడైనా నీ పెళ్ళాన్ని అన్నావా ఆ మాట? సిగ్గు లజ్జ వదిలేసి అది అలాంటి నీచమని పని చేసింది కాబట్టి అన్నాను. లేకపోతే నాకేమో నోరు స్వల్ప అనడానికి. సర్లే, అనాల్సిందేదో అనేసావుగా, ఇంకా ఆపి లోపలికి వెళ్ళు. వెళ్తున్నా లేరా? సారీ మేడం, మా మావయ్య కూతుర్ని కాదని కావేరిని పెళ్లి చేసుకున్నానని మా అమ్మకు కోపం. అందుకే టైం దొరికినప్పుడల్లా ఆ కోపం ఏదో రకంగా ఇలా చల్లార్చుకుంటూ ఉంటుంది. పోన్లేండి, ఆవిడ బాధ ఆవిడిది. ఎవరెలా అన్నా అనుకున్నా ట్రస్ట్ నుంచి మీకు డబ్బు రావడానికి కారణం మాత్రం మీ భార్య కావేరే. నిజమా మేడం? అవును. మొదటిసారి కావేరి ఆపరేషన్కి డబ్బు అవసరమని మాకు లెటర్ రాసింది. అందులో మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో, మీ ఆరోగ్యం కోసం ఆమె పడుతున్న ఆందోళన, ఆపరేషన్కి అవసరమైన డబ్బు కోసం తనెంత శ్రమ పడుతుందో అన్నీ వివరంగా రాసింది. తన ఆవేదనంతా కన్నీళ్లతో కలబోసి రాసిందా అనిపించింది. మమ్మల్ని అందర్నీ అంత కదిలించింది ఆ ఉత్తరం. తెలియకుండానే కావేరి మీద గౌరవం పెరిగిపోయింది. ఆ ఉత్తరం చూసి జాలిపడే అత్తయ్య గారు వెంటనే డబ్బు శాంక్షన్ చేశారు. భర్తను అంత ప్రేమిస్తూ అతని ఆరోగ్యం కోసం ఎంతో శ్రమ పడుతున్న కావేరిని ఒక్కసారి చూడాలనిపించింది. కానీ కుదరలేదు. రెండోసారి డబ్బు శాంక్షన్ చేసినప్పుడైనా వస్తుందేమో చూద్దామనుకున్నాను. కానీ అప్పుడు కూడా రాలేదు. కావేరి మనసుని అర్థం చేసుకొని అభినందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని చూడ్డానికి తనకు అదృష్టం లేదు. కావేరి ఫోటో ఏదైనా ఉందా? ఒకసారి చూస్తాను. మా పెళ్లి ఫోటో ఉండాలి మేడం, తీసుకొస్తాను ఉండండి. ఏమిట్రా అలా వెతుకుతున్నావు? ఇక్కడ మా పెళ్లి ఫోటో ఉండాలేది? అదే, ఆ పెళ్ళి ఎలాగ పెటాకులు అయిపోయింది కదా. ఆ పదార్థాన్ని ఫోటో ఇంట్లో ఎందుకని నేనే చించి పారేశాను. నీకు అసలు గుర్తుందా? ఆ ఫోటో తీయాల్సిన అవసరం నీకేమొచ్చింది? ఏమిట్రా ఏదో అమ్మవారి ఫోటో చింపేసినట్టు అంత బాధపడిపోతున్నావు?
ఆ ముద్రశిల్పి దాని ఫోటో ఇంట్లో ఉంటే రేపటి నుంచి మనకి తిండి కూడా పుట్టదు. అందుకే చించి పారేశాను. సారీ మేడం, ఆ ఫోటో దొరకలేదు. పర్వాలేదులేండి. అయినా ఫోటో ఎందుకు? కావేరి తిరిగొచ్చాక ఎటో కలుస్తానుగా. అలాగే మేడం, తను రాగానే ముందు మీ దగ్గరికే తీసుకొస్తాను. మా పరిస్థితి చూసి జాలిపడి ఇంత సహాయం చేసినందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇందులో మేం చేసిందేమీ లేదులేండి. డాక్టర్ గారితో మాట్లాడి ఆపరేషన్ తొందరగా అయ్యేలా చూడండి. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది మేడం. నమస్తే. నమస్తే. ఆహాహా, ఇది కళా నిజమా? వింత విడ్డూరమా? ఇంతవరకు ఎప్పుడూ వినలేదు, ఎక్కడా చూడలేదు. చనిపోయిన భార్గవి లాంటి మనిషిని పట్టుకోవడం ఏమిటి? మీ కూతురి స్థానంలో నిలబెట్టి ఇంత నాటకం ఆడటం ఏమిటి? కళ్ళతో చూస్తున్నాను కాబట్టి నమ్మగలుగుతున్నాను, కానీ ఎవరైనా చెప్తే నమ్మేదాన్ని కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేశాడని అందరూ విశ్వామిత్రుడి గురించి గొప్పగా చెప్పారు, కానీ మీ తెలివితేటల ముందు విశ్వామిత్రుడు కూడా వేస్ట్. అసలు ఆ ఆలోచన రావడమే గ్రేట్. అది ఆచరణలో పెట్టడం అంతకన్నా గ్రేట్. ఆ లక్ష్మీదేవిని ఆవిడ కుటుంబాన్ని మూర్ఖుల్ని చేసి ఆడించడం మరీ మరీ గ్రేట్. అప్పుడే ఏమైంది అండాళ్ళు? ఈ దెబ్బతో నన్ను కాదని లక్ష్మీదేవి ఇంటి కోడలుగా చేరిన భార్గవి బతుకు మళ్ళీ రోడ్డున పడాలి. మీరే దిక్కని అది వచ్చి మళ్ళీ నా కాళ్ల మీద పడాలి. ఆ భార్గవి కారణంగానే తల్లి కొడుకులు విడిపోవాలి. ఆ కుటుంబం నాశనం అయిపోవాలి. నేనిచ్చిన ఆ షాక్ తట్టుకోలేక లక్ష్మీదేవి పిచ్చిదైపోవాలి. నా పగ చల్లారాలి. ఎందుకు చల్లారదు పరమేశ్వరా? కథ ఇప్పుడే కదా మొదలైంది. క్లైమాక్స్కి రాకుండా ఎలా ఉంటుంది? నిజమే అండాళ్ళు, కానీ క్లైమాక్స్కి వెళ్ళాలంటే నువ్వు కొంత కథ నడపాలి. నేనా పరమేశ్వరా? అవును, నువ్వే. ఎందుకులేండి పరమేశ్వరా, ఒక పక్క మీరు, ఇంకో పక్క లక్ష్మీదేవి, ఇద్దరు బడా హీరోల మధ్య బడ్జెట్ హీరోలా నలిగిపోతాను. ఒకవేళ కథ అడ్డం తిరిగితే మీరు బానే ఉంటారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు అవుతుంది నా పరిస్థితి. వద్దులేండి, నన్ను వదిలేయండి. అలాంటవేంటాడాళ్ళు? నా క్లోజ్ ఫ్రెండ్వి, ఆత్మీయురాలివి, శ్రేయోభిలాషివి. నువ్వు కాకపోతే నన్ను ఎవరు చూస్తారు చెప్పు? మరీ మొహమాట పెట్టేస్తున్నారు పరమేశ్వరా. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదా అండాళ్ళు, కానీ తప్పదు. అయినా నీకు పెద్ద పనే అప్పచెప్పను. ఈ కావేరికి ఓ కుంటిమొగుడు ఉన్నాడని చెప్పాను కదా, వాడి దగ్గరికి వెళ్ళి కాలు ఆపరేషన్ ఎప్పుడో ఏమిటో మొత్తం ఎంత ఖర్చు అవుతుందో కనుక్కుని రావాలి, అంతే. కొరివితో తలగొక్కున్నట్టు ఈ కొరియర్ సర్వీసులు ఏమిటి పరమేశ్వరా? శాటిలైట్ కన్నా ఫాస్ట్ గా కబుర్లు మోసుకొస్తావు. నీకిదో పెద్ద పనా? నువ్వైతే చాకచక్యంగా మాటలతో పని చేసుకొస్తావు. అది ఇంక ఎవరి వల్ల కాదు. ప్లీజ్ నా కోసం వెళ్ళాండాళ్ళు. నేను అడిగినందుకైనా ఈ చిన్న సహాయం చేయాలి. కార్పొరేట్ మనుషులను వదిలేసి చివరికి కుంటివాడి మీద పట్టారేమిటి పరమేశ్వరా? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు వెళ్ళి నేను అడిగిన ఇన్ఫర్మేషన్ తీసుకురా. మీరంతలా చెప్తూ ఉంటే కాదని ఎలా అంటాను పరమేశ్వరా? అమ్మా, ఇంకా నేను బయలుదేరుతాను. ఒకవేళ కావేరి తిరిగి వస్తే నేను ఆపరేషన్కి ముంబై వెళ్ళానని చెప్పు. అక్కడ అడ్రస్ కూడా నీకు ఇచ్చాను కదా, వెంటనే అక్కడికి రమ్మను. ఓరిని పిచ్చి బంగారం గాను. ఇంకా కావేరి కూడా వదిలి, అది తిరిగి రాదు, నిన్ను కలవదు. వస్తానమ్మా. వస్తాను. మంచిది. నమస్కారం పరమేశ్వరా. రాగానే పరమేశ్వరాన్ని మొదలుపెట్టావు. చందాలకి ఏమన్నా వచ్చావా? లేదు పరమేశ్వరా. మీ అబ్బాయి ఇంట్లో ఉన్నాడా? ఇప్పుడే ఆటోలో వెళ్తున్నాడు. కనపడలేదా నీకు? హాస్పిటల్కి గానీ వెళ్తున్నాడా పరమేశ్వరా? ఇక్కడ డాక్టర్లు చేత కాదని చేతులు ఎత్తేస్తే ఆపరేషన్ కానీ బొంబాయి వెళ్తున్నాడు.
అలాగా పాపం ఆపరేషన్ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా పరమేశ్వరా. అవదని నేను నీతో అన్నానా? ఏదో ఆ ఎలిజబెత్ ట్రస్ట్ వాళ్ళు జాలిపడి ఆపరేషన్కి డబ్బిచ్చారు, లేకపోతే ఏమయ్యేది? పోన్లేండి పరమేశ్వరా, టైంకి ఎవరో ఒకరు సాయం చేశారు కదా, అది మీ అదృష్టం అనుకోండి. అది సరే, నా కొడుకు గురించి ఇన్ని ఆరాలు తీస్తున్నావు, ఇంతకి నువ్వెవరు? అది నా పేరు ఆండాళ్ళ పరమేశ్వరా. అండాలో బోండాలో నాకు అనవసరం. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం లేదు పరమేశ్వరా, ఏదో కష్టాల్లో ఉన్నారని తెలిసి కనుక్కోవడానికి వచ్చాను అంతే. వస్తాను పరమేశ్వరా. నువ్వేమన్నా మా అమ్మ తరపు చుట్టానువా, మా నాన్న తరపు చుట్టానువా? మళ్ళీ వస్తానంటున్నావు. అయినా నా కోడలాగే నువ్వు కూడా మొగుడిని వదిలేసి ఇలా ఆరాలు తీసి తిరుగుతుంటావా? అంతకంటే వేరే పనేం లేదా? అడ్డమైన ప్రశ్నలు అడగడం తప్ప నువ్వేమైనా ఆర్చేదానివా, తీర్చేదానివా? ఇదిగో మరోసారి రాకు, వచ్చావంటే మర్యాదగా ఉండదు. పోనీవయ్యా. అమ్మ బాబాయ్, ఈవిడ సంగతి తెలియకొచ్చాను. అది జరిగింది పరమేశ్వరా. నేను ఇలా ఆటో దిగి ఇంట్లోకి వెళ్ళడం, సుధీర్ ఆటో ఎక్కి స్టేషన్కి వెళ్ళడం, రెండూ ఒకేసారి జరిగాయి. అంటే అవుటివాడు అర్థంగా వెతుక్కుంటూ బయలుదేరాడా? సెకండ్ షో సినిమా చూసొచ్చి సినిమాలో హీరో ఎవరు అని అడిగినట్టు అంతా విని మళ్ళీ అలా అడుగుతారేమిటి పరమేశ్వరా? సుధీరు కాల్ ఆపరేషన్ కని ముంబై వెళ్ళాడు. మొత్తం ఖర్చులన్నీ ఎలిజబెత్ ట్రస్ట్ వాళ్లే భరిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే లక్ష్మీదేవి గారి కొత్త కోడలు భార్గవి స్వయంగా వెళ్ళి చెక్ ఇచ్చొచ్చిందట. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? సుధీర్ తల్లే చెప్పింది. ఆవిడ నుంచి సమాధానం రాబట్టడం ఎంత కష్టమైందనుకున్నారు? విషయం అడగగానే నువ్వెవరు అని కడప బాంబుల్లాగా మాటలు పేల్చి దడ పుట్టించింది. ఆవిడతో మాట్లాడడం కన్నా అడవిలోకి వెళ్ళి వీరప్పంతో మాట్లాడడం తేలిక. మీకోసం ఆ మాటలన్నీ పడ్డాను.